కేవలం 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి పెట్రోల్ బంక్ పెడదాం అనుకుంటున్నారా? పెడదురులే కానీ దాని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఇందులో మీకు 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి ఫ్రాంచైజ్ మోడల్, ఒకటి డీలర్షిప్ మోడల్. ఫ్రాంచైజ్ మోడల్ ఏంటి అంటే జస్ట్ మనం అక్కడ కమిషన్ మాత్రమే ఎర్న్ చేయగలుగుతాం. మనము 10 lakhs రూపీస్ నుంచి 18 lakhs రూపీస్ వరకు ఇనిషియల్గా డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. దీంట్లో 7 lakhs రూపీస్ వరకు మనకి రీఫండబుల్ అయితే ఉంటుంది. రిమైనింగ్ 3 lakhs నుంచి 8 lakhs ఏదైతే ఉందో ఇది మనకి వర్కింగ్ క్యాపిటల్. దీంట్లో పెట్రోల్ పంపు మనది కాదు, దాంట్లో వచ్చే యాక్సెసరీస్ మనది కాదు, సెటప్ మనది కాదు, ఈవెన్ ల్యాండ్ కూడా మనది కాదు, ఫ్యూయల్ కూడా మంది కాదు. జస్ట్ మీరు ఎంత సెల్ చేస్తారో దానికి మీకు కమిషన్ మాత్రమే ఇస్తారు. లైక్ మీరు ఇక్కడ ఒక సేల్స్ మేనేజర్ లెక్క. దీంతో పాటు మీరు లూబ్రికెంట్స్ పెట్టుకోవచ్చు అక్కడ, లేదా కెఫే పెట్టుకోవచ్చు. దీని మీద కూడా మీరు కమిషన్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇక రెండో మోడల్ వచ్చేటప్పటికి మనకి డీలర్షిప్ మోడల్. దీంట్లో మీరు 75 lakhs నుంచి 3 crores రూపీస్ వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. చెప్పాలంటే ఇదే రియల్ పెట్రోల్ బంక్. దీంట్లో ల్యాండ్ మనదే, పెట్రోల్ పంపు మనదే, ఫ్యూయల్ మనదే. మనం ఏదైనా కెఫే పెట్టుకోవాలంటే అది మనదే, లూబ్రికెంట్స్ సెల్ చేయాలనుకుంటే అది మనదే. బట్ ఎవ్రీథింగ్ మన సాలరీస్ కానీ అన్ని కూడా మనమే మేనేజ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు కమిషన్ కాదు, డైరెక్ట్ మార్జిన్ ప్రాఫిటే ఉంటుంది. దీంట్లో మీకు లాంగ్ టర్మ్ లో హై ప్రాఫిట్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇది డిపెండింగ్ అపాన్ మీరు పెట్టే ప్లేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఫ్రాంచైజ్ అనేది కమిషన్ మోడల్, డీలర్షిప్ అనేది ఓనర్షిప్ మోడల్. ఇంకా మీరు ఫ్రాంచైజీ తీసుకోవాలి అని అనుకుంటున్నారు అంటే షెల్ ఇండియా వాళ్ళది వెబ్సైట్ అయితే ఉంటుంది. సో వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు కొన్ని లిమిటెడ్ ఏరియాస్ లో మాత్రం ఇవి అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇలాంటి ఆటోమొబైల్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ కోసం వీడియోని లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ ఫాలో అవ్వండి.